కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని కాజీపేట మండలం కూనవారిపల్లెలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కాజీపేట మండల పరిధిలో గల ఎలక్షన్ బూత్ కమిటీతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ పివి రాఘవారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు డి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జి నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ డి సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ చంద్రలక్ష్మయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈనాడు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం అన్ని రకాల ప్రతి ఒక్క వర్గానికి మేలు చేకూర్చాం. అది కాకుండా అప్పుడు ఏమంటానంటే సంక్షేమం ఒకటి జరిగింది, అభివృద్ధి జరగలేదండి. అర్చకటమ్మా కూర్చోండి. సంక్షేమము ఒకటి జరిగింది, అభివృద్ధి జరగలేదు అని అన్నారు. మరి అభివృద్ధి జరగలేదంటే ఇక్కడ అసలు అభివృద్ధి ఏ రకంగా జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ తీసుకోవాలి. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. సుమారుగా తయారైన ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దీని యొక్క విలువ కానీ ఇది యొక్క సైడ్ విలువ కానీ దాదాపు ఎంత 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు కేవలం 16 నెలలు కదా ఈ బుద్ధుడికి ఒక బిల్డింగ్ కంటే ఒక ఇంటి స్థలాలు వేయలే, 2,20,000 కోట్లు అప్పుడే అప్పు చేసాడు కదా. మరి అభివృద్ధి అనేది ఏ రకంగా ఇప్పుడు ఏ ఊరిపోయినా కనపడుతుంది లేదా, సచివాలయం కనపడతాడే లేదా, రైతు భరోసా కేంద్రాలు కనపడతాడే లేదా, హెల్త్ క్లినిక్లు కనపడతాడే లేదా, ఎన్ని హాస్పిటల్స్ డెవలప్ చేసినాం, ఎన్ని స్కూళ్ళు డెవలప్ చేసినాం, ఎన్ని రోడ్లు వేయించినాం, అన్నిటి గురించి ఇంకా అభివృద్ధి అనేది చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది.